హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకి ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ వీడియోలో మనం ఈ గో డాట్ ఈ1 యూ లైఫ్ కంపెనీలో మన ఫ్రెండ్స్ని, మన ఫ్యామిలీస్ని, రిలేటివ్స్ని, మనం తెలుసున్న వాళ్ళందరినీ ఈ కంపెనీలోకి ఏ విధంగా ఇన్వైట్ చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే, ఎవరినైనా సరే ఇన్వైట్ చేసేటప్పుడు ఏ టైం ఫ్రీగా ఉంటారో అనేది ముందుగా తెలుసుకోండి. ఓకేనా? మార్నింగ్ టైంలో ఫ్రీగా ఉంటారా? లేదంటే ఈవినింగ్ టైంలో ఫ్రీగా ఉంటారా? అనేది ముందుగా తెలుసుకోండి. ఎందుకంటే మనకి మార్నింగ్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 6:00కి మనకి జూమ్ మీటింగ్స్ ఉంటుంది. అలాగే మనకి నైట్ 8:00కి మనకి జూమ్ మీటింగ్స్ ఉంటుంది. ఓకేనా? వాళ్ళు ఏ టైంలో ఫ్రీగా ఉంటారంటే ఆ టైంలో మార్నింగ్ అయితే మార్నింగ్, ఈవినింగ్ అయితే ఈవినింగ్ మనం లింక్ పంపించడానికి, జూమ్ మీటింగ్ లింక్ పంపించడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? ఇక్కడ ఇంకో విషయం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరెవ్వరు కూడా డైరెక్ట్‌గా కొత్త వాళ్ళకి ఎవరికైనా సరే మీరు డైరెక్ట్‌గా ప్లాన్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయొద్దు. ఓకేనా? ఎందుకు చెప్తున్నానంటే, మీరేంటంటే మీరు జాయిన్ అయ్యి ఒక 1 వీక్, 10 డేస్, 20 డేస్ అవ్వచ్చు. ఓకేనా? మీకు కరెక్ట్‌గా ప్లాన్ అనేది మీకు కరెక్ట్‌గా అర్థం కాకపోవచ్చు. దానివల్ల ఏంటంటే మీరు వేరే వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్‌లనేవి చేస్తారనమాట. అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి? ఎక్కడ ఆఫ్ చేయాలనేది మీకు కరెక్ట్‌గా తెలియక మీరేంటంటే ఆహ్, ముందుది వెనకగా చెప్పడం, లేదంటే తెలిసి తెలియనట్టు చెప్పడం అలాంటి మిస్టేక్‌లనేది చేస్తుంటారనమాట. దాని గురించి ఏంటంటే మీరు కొత్త వాళ్ళకి ప్లాన్ ఎక్స్‌ప్లనేషన్ చేసేటప్పుడు ఏంటంటే, ఆళ్ళు ఏ టైంలో ఫ్రీగా ఉంటారో ఆ టైం తెలుసుకునేసి ముందు జూమ్ మీటింగ్స్ లింక్ అనేది పంపించండి. ఓకేనా? సపోజ్ జూమ్ మీటింగు లింక్ వాళ్ళు ఏ టైం ఫ్రీగా ఉంటారనేది వాళ్ళు తెలుసుకున్న తర్వాత, అప్పుడు మీరు మీటింగ్ లింక్ పంపించి, ఆ మీటింగు ఒక 5 మినిట్స్‌లో, ఒక 10 మినిట్స్‌లో స్టార్ట్ అవుతుంది అనేటప్పుడు అది మార్నింగ్ కావచ్చు, నైట్ కావచ్చు, ఒక కాల్ చేయడమో, లేదంటే వాట్సాప్‌లో జూమ్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది రెడీ అవ్వండి అని మెసేజ్ పెట్టడమో ఏదో ఒకటి రిమైండర్ ఇవ్వండి. ఓకేనా? ఇచ్చారంటే వాళ్ళు ఆ టైంకి ఏంటంటే జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ విధంగా చేసేటప్పుడు అంటే కొంతమంది ఏంటంటే, సార్ నేను జూమ్ మీటింగ్ రావడానికి అంత టైం లేదు సార్ నాకు. మీరే కొంచెం నాకు షార్ట్‌లో చెప్పండి సార్ అని చెప్పి చాలామంది అడుగుతుంటారు. ఎందుకంటే అలాంటి మేము కూడా అనుభవించాం కాబట్టి నేను చెప్తున్నాను. అలా చెప్పండి సార్ అంటారు. అలాంటప్పుడు ఏంటంటే మీరు ఫస్ట్ ప్లాన్ గురించి పూర్తిగా తెలుసుకున్నారా? మీకు ఎంతవరకు పూర్తి నాలెడ్జ్ ఉంది అనేది మీరు కొంచెం అర్థం చేసుకునేసి ముందు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం అనేది చేయండి. లేదు నాకు ప్లాన్ గురించి అంతగా నాలెడ్జ్ లేదన్నప్పుడు మీరేంటంటే, మీ సీనియర్‌కో, సూపర్ సీనియర్‌కో ఫోన్ చేసి, సార్ ఇలా నాకు న్యూ జాయినింగు వచ్చే అవకాశం ఉంది సార్ నాకు. ఆయనేంటంటే జూమ్ మీటింగ్స్ రమ్మంటే జూమ్ మీటింగ్‌కి రావట్లేదు. కరెక్ట్‌గా టైము సెట్ కావట్లేదు అంటున్నాడు. కొంచెం 5 మినిట్స్, 10 మినిట్స్‌లో ఆయనకు కొంచెం ఈజీగా అర్థమయ్యే విధంగా ప్లాన్ ఎక్స్‌ప్లనేషన్ చేయండి అని మీ సీనియర్ గాని, సూపర్ సీనియర్ గాని ఫోన్ చేసి మీరు అడిగినట్టయితే మీ సీనియరో, సూపర్ సీనియరో ఎవరు ఏ టైంలో ఫ్రీగా ఉంటారో ఆ టైంలో వాళ్ళకేంటంటే ఫోన్ చేసి ఎక్స్‌ప్లనేషన్ అనేది చేస్తారనమాట. అంతేగాని మీరు తెలిసి తెలియనట్టుగా అరకొరగా మీరు ప్లాను తెలుసుకునేసి ఆళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది మంచిది కాదనమాట. ఓకేనా? మీరేంటంటే ప్లాన్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు కూడా తెలుసుకోవడం చాలా బెటర్ అనమాట దాంట్లో. ఓకేనా? ఏంటంటే మనం ఫోన్ చేసినప్పుడు కరెక్ట్‌గా నేను అప్పుడే ఫోన్ చేస్తాను, సూపర్ సీనియర్‌కి ఫోన్ చేస్తాను, వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారన్నప్పుడు ఏంటంటే, వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతారంటే, వీడికే ప్లాన్ గురించి తెలీదు మనకేమి ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారనమాట. దాని గురించి ఏంటంటే, మీరు జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు మీరు జాయిన్ అయినప్పుడు కాబట్టి మీరు జాయిన్ అయ్యి ఉన్నారు కాబట్టి మీ ప్లాన్ గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంత నాలెడ్జ్ అనేది మీరు తెలుసుకునే ప్రయత్నం అయితే ముందుగా మీరు చేయండి. జూమ్ మీటింగ్స్ అటెండ్ నేర్చుకుంటారా? లేదంటే మీరు మీ అప్లైనర్ నేర్చుకుంటారా? మీరేంటంటే ఎంతో కొంత వరకు మీరేంటంటే మీ ప్లాన్ ప్రజెంటేషన్ అనేది మీరు ముందుగా తెలుసుకునేసేయండి. ఓకేనా? $10 పెట్టి మనం ఎప్పుడైతే మనం ఐడీ యాక్టివేట్ చేసుకుంటామో అప్పుడేంటంటే మనకి ఇలాంటి ట్రీ అనేది మనకి ఇవ్వడం జరుగుతుందనమాట. Go.1U1U అని చెప్పేసి ఉంటుంది. 2:3 మ్యాట్రిక్స్ బోర్డ్ అని ఉంటుందన్నమాట. 2:3 బోర్డ్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఈ 2:3 బోర్డ్ అంటే ఏంటంటే 2:3 మ్యాట్రిక్స్‌లో మనకి ఈ వర్కింగ్ విధానం ఉంటుంది అని అర్థం అనమాట. అంటే ఒక్కొక్కరి కింద ఇద్దరుంటారు. అలా మనకి 3 లెవెల్లుంటాయి. ఆ విధం అనమాట. ఓకేనా? ఒక్కొక్కరి కింద ఇద్దరుంటారు. మనకి 3 లెవెల్లుంటాయి అని అర్థం అనమాట. ఈ 2:3 మ్యాట్రిక్ అంటే ఈ విధంగా మనకి ఈ ప్లాన్ అనేది వర్క్ అవుతుందని చెప్పేసి అర్థం అనమాట. ఓకేనా? అప్పుడేంటంటే ముందుగా మనం ఏంటంటే
ఎవరికైనా సరే మనం ఈజీగా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనుకున్నప్పుడు, మనం తెలుసుకొని మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నప్పుడు ఏంటంటే, ఫస్ట్ మనం జాయిన్ అవుతామండి. మనం జాయిన్ అయిన తర్వాత మనకి ఈ మారి ఒక ట్రీ అనేది ఒక బోర్డ్ అనుకోవచ్చు, ట్రీ అనుకోవచ్చు. ఈ విధంగా మనకు ఒక ట్రీ అనేది మనకి కంపెనీ వాళ్ళు అందించడం జరుగుతుందండి. అప్పుడు ఏంటంటే మనకి ఈ ప్లాన్ అంతా కూడా అంటే 2x3 మ్యాట్రిక్స్‌లో మనకి వర్క్ అవుతుందండి అని చెప్తామన్నమాట. చెప్పిన తర్వాత ఏంటంటే, ఇక్కడ ఏంటంటే మనం జాయిన్ అవుతాం. మనం జాయిన్ అయిన తర్వాత నా ఇద్దరిని నేను తెచ్చుకుంటాను. మీ ఇద్దరిని మీరు తెచ్చుకోరు. ఓకేనా? నా ఇద్దరిని నేను తెచ్చుకుంటాను. మీ ఇద్దరిని మీరు తెచ్చుకోండి. ఫస్ట్ లెవెల్‌లో మనకేంటంటే 2 లెవెల్‌లుంటాయి. ఇద్దరుంటారు. రెండో లెవెల్‌లోకొచ్చేసరికి ఇద్దరు నలుగురుంటారు. మూడో లెవెల్‌కొచ్చేసరికి 4 8 ఉంటారు. ఈ 3 లెవెల్స్ ఉంటాయి మనకి. ఫస్ట్ లెవెల్‌లో 2, రెండో లెవెల్‌లో 4, మూడో లెవెల్‌లో 8 ఇలా మనకు 3 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్ మనం జాయిన్ అయినప్పుడు మనం తెచ్చుకున్నట్టయితే ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయిపోద్ది. అలా మా ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరు ఇద్దరిద్దరిని తెచ్చుకున్నారంటే సెకండ్ లెవెల్ కంప్లీట్ అయిపోద్ది. అలాగే 3 లెవెల్‌లో నలుగురుంటారు కాబట్టి 4 రోళ్ళు ఇద్దరిద్దరు 4 రోళ్ళు 8 మంది తెచ్చుకున్నారంటే ఆ స్లాట్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఇది $10 స్లాట్ కాబట్టి మనకొచ్చేదేంటంటే $80 అనేది మనకు రావడం జరుగుతుంది. ఈ $80లతో మనం ఏంటంటే మన చేతికొచ్చేది $70 మన చేతికొస్తాయండి. $10 పెట్టి మనం ఏ స్లాట్ అయితే మనం ఫుల్ చేసుకున్నామో ఆ స్లాటు ఎంప్టీ అయిపోయి మళ్ళీ రెండోసారి ఇన్‌కమ్ తీసుకోవడానికి మన దగ్గర ఉన్న $10తో ఆటోమేటిక్‌గా మనకి స్లాట్ అనేది రీబర్త్ అవుతుందండి. అంటే మళ్ళీ రెండోసారి ఇన్‌కమ్ తీసుకోవడానికి మన ఐడీ మళ్ళీ రీబర్త్ అయినట్టండి. మళ్ళీ రెండోసారి ఐడీ యేసుకున్నట్టండి. ఇక్కడ మళ్ళీ రెండోసారి ఐడీ యేసుకున్నట్టంటే మీరు కంగారు పడవలసిన అవసరం లేదండి. రెండోసారి మళ్ళీ మనం డబ్బులు పెట్టవలసిన అవసరం లేదండి. ఆల్రెడీ మనం $80 సంపాదించుకున్నాం కాబట్టి $80లోంచి ఆటోమేటిక్‌గా మనకు $10 పెట్టి మన ఆ స్లాట్ అనేది రీబర్త్ అయిపోతుంది. మనకి $70 మన చేతికొచ్చేస్తాయి. ఈ విధంగా ప్లాన్ అనేది మీరు క్లియర్‌గా, నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారంటే మీకేంటంటే ఈజీగా వాళ్ళకి అర్థమవుతుందనమాట అండి. ఓకేనా? ముందుగా మీరేం చేయవలసిందంటే ఈ ప్లాన్ అనేది ముందుగా మీరు అర్థం చేసుకోవాలనమాట. ఓకేనండి? ముందుగా ఈ ప్లాన్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడేంటంటే ఇదంతా గూడా అంతరిక్ష పరిశోధనలేం కాదు. అలాగే రాకెట్ సైన్స్ కాదు. ఏంటంటే ఒక 10 నిమిషాలు మనం చేసే పని మీద దృష్టి పెట్టి మనం ఆలోచించినట్టయితే అది చూసినా గూడా మనకి క్లియర్‌గా, నీట్‌గా అర్థమైపోద్దనమాట. అంత ఈజీగా ఉంటదనమాట ప్లాన్ అనేది. దాని గురించి ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకి అంతా గూడా ఏ విధంగా మనకి సర్కిల్ ఫుల్ అవుతుంది, స్లాట్ ఫుల్ అవుతుంది అంటే మనకెప్పుడు గూడా ఈ ప్లాన్‌లో ఏంటంటే టాప్ టు బాటమ్, లెఫ్ట్ అండ్ రైట్ అండి. ఓకేనా? మనకెప్పుడు కూడా ఇక్కడ ఫుల్ అయ్యేదేంటంటే, మన స్లాట్ ఫుల్ అయ్యేదేంటంటే, ఎక్కడ ఐడీ క్రియేట్ అవుతుందో అప్పుడేంటంటే పైనుంచి కిందకి చూస్తదండి. అంటే టాప్ టు బాటమ్ చూస్తదండి. లెఫ్ట్ నుంచి రైట్‌కి చూస్తదండి. అక్కడ ఎక్కడ ప్లేస్ ఖాళీగా ఉందో ఆ ప్లేస్‌లో మనకి ఐడీ అనేది పడుతుందండి. ఆటోమేటిక్‌గా మనకి ఐడీ అనేది పడుతుందండి. ఇదంతా మన చేతుల్లో ఉండదండి. ఈడు మన చుట్టమండి నా కిందేసుకోవాలి. వాడు నా బామర్దండి నా పైనేసుకోవాలి అని మన చేతుల్లో ఉండదండి. ఈ ఐడీ ఆటోమేటిక్‌గా మనకేంటంటే సిస్టమ్ క్రియేట్ చేసి పెడతది కాబట్టి, ఆ సిస్టమ్ ఎక్కడైతే ప్లేస్ ఖాళీగా ఉందో ఆ ప్లేస్‌లోనే మనకి ఐడీ పడుతుందండి. దానివల్ల ఇదంతా కూడా మన చేతుల్లో ఉండదండి. ఆటోమేటిక్‌గా సిస్టమ్ ప్రకారంగా జరిగిపోతుందండి అని ఆ విధంగా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చనమాట. ఓకేనా? టక్కని వాళ్ళకి మైండ్‌కి ఆహ్, అర్థమవుతుందనమాట. క్లియర్‌గా వాళ్ళకి అర్థమయ్యి టక్కనే వాళ్ళు జాయిన్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుందనమాట. అంతేగాని ముందుగా మీరేంటంటే అరకొరగా మీకు తెలిసింది తెలియనిది కొంచెం కొంచెంగా మీరు ఆళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేశారంటే వాళ్ళకి అసలు అర్థం కాదనమాట. అర్థం కాక ఆళ్ళేంటంటే జాయిన్ అవుదాము అని ఇంట్రెస్ట్ ఉన్నా గూడా వాళ్ళేంటంటే మీరు చెప్పింది అర్థం కాక వాళ్ళు జాయిన్ అవ్వడం మానేస్తారనమాట మీ కింద. ఎవరైతే సీనియరు క్లియర్‌గా, నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారో వాళ్ళ కిందకి ఎళ్లి జాయిన్ అయ్యే అవకాశం అనేది ఉంటుందనమాట. దాని గురించి ఏంటంటే ముందుగా మీరేంటంటే జూమ్ మీటింగ్స్ అటెండ్ అవ్వడానికి వాళ్ళు ఏ టైంలో ఫ్రీగా ఉంటారో తెలుసుకొనేసి జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వడానికి మాత్రమే ముందు మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. నేను జాయిన్ అయ్యి 1 మంత్ అయింది, 2 మంత్స్ అయింది. నాకు ప్లాన్ గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ బాగా తెలుసు. నేను ఏ విధంగా అయినా సరే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానంటే అలాంటి వాళ్ళు సీనియర్‌లయినప్పుడు అలాంటి వాళ్ళు డైరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినా కూడా పర్వాలేదనమాట. ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఓకేనా? ఈ విధంగా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన టీమ్‌లో జాయిన్ అవుతారు. మన కింద జాయిన్ అయ్యి మంచిగా ఇన్‌కమ్ అనేది సంపాదించుకునే అవకాశం అనేది వాళ్ళకి ఉంటుందనమాట. వారి విధంగా మనం కూడా ఇన్‌కమ్ సంపాదించుకునే అవకాశం అనేది ఉంటుందనమాట. ఈ విధంగా మనం ఎవరినైనా సరే ఫ్రెండ్స్‌ని మనం రిఫరల్ చేసినా, మన ఈ ఫ్రెండ్స్‌ని ఇన్వైట్ చేసామంటే ఆటోమేటిక్‌గా మనకి 100% వాళ్ళు మనతో రావడానికి అవకాశం అనేది ఉంటుందనమాట. ఓకేనా? ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. మీరు గనుక మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. మీరు గనుక ఈ ప్లాన్‌లో జాయిన్ అవ్వాలనుకున్న ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి కాల్ చేసి ఫర్దర్‌గా డీటెయిల్స్ అన్ని తెలుసుకునేసి
మీరు కూడా జాయిన్ అయ్యి మీరు కూడా మాతో పాటు కలిసి వర్క్ చేసుకోవచ్చు, కలిసి సంపాదించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.